ఈరోజు మసాలా కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. దీనికోసం కేజీ ఎండుమిరపకాయలు తీసుకొని రెండుగా ఒలిచేసుకొని ఎండకి ఎండనివ్వాలి. ఇలా రెండుగా కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా చూడండి. ఎండకి ఇలా పరిచేసుకుందాం. మొత్తం కేజీ కారం చూపిస్తున్నాను. దానికి ఏమేమి మసాలాలు కావాలో చూసేద్దాం. కరివేపాకు కడిగేసుకొని ఎండకి ఇలా ఆరబోచుకుందాం. ఇప్పుడు ఇందులోనే ఆవాలు 100 గ్రాములు కడాయిలో వేసి వేపుకొని దోరగా పక్కా తీసుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ వేపుకొని దోరగా ధనియాలు కూడా 100 గ్రాములు వేపుకొని పక్కన తీసేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే జీలకర్ర 100 గ్రాములు వేసుకొని వేపుకోవాలి. కేజీ కొలతకి ఈ మసాలాలన్నీ కూడా 100 గ్రాములు వేసుకోవాలి. ధనియాలు కూడా వేగిపోయినాయి కదా, వీటిల్ని కూడా ఇదే గిన్నెలోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే మెంతులు కూడా ఫైనల్గా 100 గ్రాములు వేసుకొని వేపేసుకొని పక్క తీసుకుందాం. ఇందాక కరివేపాకు మనం కడిగి ఆరబెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ మెంతులు కూడా వేగిపోయినాయి. ఇవి పక్కకు తీసేసుకొని తడి లేకుండా కరివేపాకు ఆరిపోయింది కదా, అది తీసేసుకొని వేపేసుకుందాం. ఇందులోనే నూనె ఏమీ వేయకుండా అన్నీ ఉత్తగా వేపేసుకొని పక్కకు తీసుకోవాలి. కరివేపాకు కూడా వేగిపోయింది. ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా మనం ఒక పేపర్పై పరుచుకొని ఎండకి ఎండనివ్వాలి. అంటే మెత్తబడకుండా కొంచెం ఎండకి పెట్టలాడుతూ ఇలా ఉండాలన్నమాట. చిన్నులపాయలు ఒలిచి పెట్టుకోవాలి 1/2 కేజీ. ఈ మసాలాలు ఈ ఎండుమిరపకాయలన్నీ కూడా కలిపి ఎండకి ఎండనివ్వాలి. బాగా ఎండాలి. మిరపకాయ పట్టుకుంటే రెండుగా ముక్కలైపోవాలి, అలా ఉండాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా కవర్లో వేసేసుకుందాం. ఇది గ్రైండ్ చేయించుకోవాలి. మనం చేసుకున్నవన్నీ కూడా ఫస్ట్ మిరపకాయలు, ఈ మసాలా దినుసులు, కరివేపాకు వేసేసుకొని పసుపు వేసుకొని గ్రైండ్ చేయించేసుకోవడమే. ఇప్పుడు ఇందులోనే 100 గ్రాములు 50 గ్రాములు ఉప్పు, చిన్నులపాయలు 1/2 కేజీ ఇలా తీసేసుకొని విడిగా తీసుకెళ్ళాలి. ఎందుకంటే గ్రైండ్ చేసేవాళ్ళు చిన్నులపాయలు ఉప్పు వేయమంటారండి. అలాంటప్పుడు మనం ఇది గ్రైండ్ చేయించుకున్న కారంలో విడిగా కలుపుకోవాలి ఇంటికి తెచ్చి. కొన్ని చోట్ల వెయ్యరు, అందుకని ఇలా విడిగా తీసుకెళ్ళాను నేను. చూడండి, మన మసాలా కారం అయితే ప్రిపేర్ అయిపోయింది. ఉప్పు వేయడం వల్ల మన కారం పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. ఇంకా పసుపు కూడా అక్కర్లేదు, ఇందులోనే వేసేసాం కాబట్టి మనం కూరల్లో పసుపు ఎక్కువగా వాడాల్సిన పని కూడా లేదు. కారంలో మీకు ఇష్టం లేకపోతే పసుపు వేయకుండా కూడా స్టోర్ చేసుకోవచ్చు. చిన్నులపాయలు, ఉప్పు, పసుపు ఇవన్నీ వేసి మన మసాలా కారం మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది. కర్రీలోకి చాలా టేస్ట్ అయితే వస్తుంది. నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.